హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి. పైకి వచ్చాను. హార్వెస్టింగ్ చేసుకుంటూ మీకు నా గార్డెన్ మొత్తం గ్రౌండ్ వేస్తున్నా. చూడండి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో, మన మొక్కలు ఎంత బాగా ఉన్నాయో. మందారాలు చూడండి, ఇట్లా పైకి రాగానే ఒక పీస్ఫుల్ మైండ్తో మనం హార్వెస్టింగ్ చేసుకుంటూ ఆ పండ్లు చూసుకుంటూ మనకి చిన్న చిన్న పక్షుల సౌండ్లు వస్తూ ఎంత బాగుంటాయో కదా హార్వెస్టింగ్ చేసుకున్నా. మార్నింగ్ కన్నా సాయంత్రం పూట అయితే కొంచెం ఈ పూలన్నీ వాడిపోతాయి కాబట్టి మార్నింగ్ ఎక్కువ హార్వెస్టింగ్ చేస్తుంటాను నేను ఎక్కువ. చూడండి ఎంత బాగా వస్తుందో. ఫస్ట్ స్టార్టింగ్ టమాటాలతో హార్వెస్ట్ చేసేస్తున్నానండి ఈరోజు. టమాటా మొక్కలు ఇంకా తీసేస్తానండి. టమాటాలు కూడా కాపు తగ్గాయి, ఇంకా ఇవన్నీ తీసేస్తాను. దోరగా ఉన్నప్పుడే కట్ చేసేస్తుంటానండి. ఇంకా ఇదిగోండి, ఇంకెండిపోయాయి టమాటాలు. కొత్త మొక్కలు మెయిన్ మనం టమాటా మొక్కలు పెట్టేటప్పుడు కూడా ఏమీ లేదండి, ఒక టమాటాకాయ తెచ్చి ఏదైనా కంపోస్ట్ దాంట్లో మనం పెడితే అవే మనం వాటర్ ఇస్తుంటాం కదా, అవే వస్తాయి. నారు కూడా పోయిన అవసరం లేదండి. ఒక పండు బాగా మాగిన టమాటా తెచ్చి ఒక మొక్క మొదట్లో పెట్టండి. ఆ మొక్క మొదట్లో పెట్టేస్తే మనకి మొక్క ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అవే మనకి ఇంకా చెట్లుగా వచ్చేస్తాయి అన్నమాట. పెట్టేసి మనం ఎక్కడైనా నాటుకోవచ్చు. మనకు అంత టైం లేని వాళ్ళు ఒక పండుకాయ బాగా మాగినకాయ తెచ్చుకొని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నారు పోసుకొని పెట్టుకొని టైం లేని వాళ్ళకి ఒక చిన్న టిప్ అని చెప్తున్నానండి. ఇగోండి, ఇక్కడ గిట్టిస్తే ఇంకా టమాటాలు అయిపోయాయండి. టమాటాలు ఇంక తీసేస్తున్నాను. ఇగోండి, చిన్న ఈ సైజు కూడా తగ్గాయి. ఇంక ఇట్లా వస్తే వంకాయలు ఉండేయండి. చూడండి, వంకాయలు కూడా ఇంకా టమాటా మొక్కలు ఎప్పుడు కూడా టమాటా మొక్కలు వంకాయ మొక్కలు కలిపే పెడుతుంటానండి. ఎందుకంటే ప్లేస్ ఉంటాయి కదా, అవి పాటికి ఉంటే వీటి పాటికి వస్తాయని ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తుంటాను. ఇంకా పూలు కూడా ఉండేయండి, చిక్కుళ్ళు ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి హార్వెస్టింగ్లు. దొండకాయలు నేను మొన్న కోసేసానండి. దొండకాయలు అయితే లేవులే, ఇంకా హార్వెస్టింగ్ లేవు దొండకాయలు. ఇంకా పూలు ఉన్నాయి ఎక్కువ. ఈరోజు పూలు ఎక్కువ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇగోండి పూలు చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో. చూడండి అసలు దోసకాయ మొక్క ఎంత బాగా వస్తుందనండి. నేను చెప్పిన టిప్స్ పాటించండి, చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చండి. మనం ఖర్చు చేసుకోకుండా వేస్ట్గా చేయకుండా. ఇంకోండి ఇంకా పూలు ఈరోజు చాలా ఉండేయండి. పూలు నేను ఎప్పుడు కోస్తుంటానండి. డైలీ కోసినా కూడా పూలు మళ్ళీ హార్వెస్టింగ్ వస్తూనే ఉంటాయండి. ఇగోండి, చూడండి ఇగోండి. అసలు ఇవైతే ఎంత బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. ఈ కస్తూరి పూలు అయితే అసలు ఈజీ మెయింటైన్ అండి, పురుగు కూడా పట్టదు. అసలు గార్డెన్లో ఎంత బాగా ఉంటాయంటే అంత బాగా ఉంటాయండి. అసలు చూడడానికి కూడా ఒక చిన్న రోజా పువ్వు ఉన్నట్టే ఉంటాయి. మనం దేవుడికి పెట్టుకున్నా కూడా ఎంత బాగుంటాయనండి. చూడండి గుత్తులుగా ఉండేవి. ఈరోజు మీకు చిన్న టిప్స్ చెప్తానండి. ఎప్పుడు పూలు అయిపోయినా మనం హార్వెస్టింగ్ చేసుకుంటాం కదా, ఈ మొగ్గలు ఎండిపోయినట్టు అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే తుంచేసేసిండి. అయిపోయిన వెంటనే పైన అన్నీ తుంచేసిండి. ఎప్పుడు తుంచుకుంటారో అప్పుడు మీకు బాగా ఫ్రెష్గా మళ్ళీ కొత్తవి వస్తాయండి. మనం తుంచకుండా వదిలేసామనుకోండి ఇంకా అవి ఎండిపోయినట్టు ఇంకొంచెం లేట్ అవుతాయి. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే చిగుర్లు పెట్టుకొని పూలు అనేవి బాగా వస్తాయి. ఎంత నిండుగా వస్తాయో అసలు కస్తూరి పూలు అయితే ఎంత బాగా వస్తాయో. మీకు ఓపిక లేని వాళ్ళు ఇదిగోండి కంపోస్టు తెచ్చుకొని ఇట్లా మట్టి కింద పెట్టేసేయండి. మీకు టైం లేని వాళ్ళు చెప్తున్నానండి. ఓపిక ఉండేవాళ్ళు కంపోస్ట్ చేసుకొని కంపోస్టే ఇవ్వండి. ఓపిక లేని వాళ్ళు కిచెన్ వేస్ట్ తెచ్చి కొంచెం మట్టి తీసేసి ఇలా పెట్టుకోండి అనమాట. అలా పెట్టుకుంటే కూడా మంచి దానికి వాటర్ ఇస్తుంటాం, అది కంపోస్ట్లో కలిసిపోద్ది, మొక్క హెల్తీగా కూడా పెరగద్దు. అదొక చిన్న టిప్స్ అండి. ఓపిక లేక టైం లేని వాళ్ళు చేసుకోవాల్సిన మెయింటైన్ గురించి చెప్తున్నానండి. టైం ఉండేవాళ్ళు కంపోస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఇస్తానే ఉంటాం కదా కంపోస్ట్లు. చూడండి ఎంత బాగా వస్తాయనండి కస్తూరి పూలు అయితే. నేను అసలుకి ఇంకా మనకి 1 year ఎప్పుడు కస్తూర్లు అయిపోగానే చెప్తున్నాను కదా, కటింగ్లు చేయండి. కటింగ్ చేస్తేనే మొక్క ఎదుగుదల వస్తుందండి. ఆకులన్నీ తీసేసేయండి, ఈ పైన అన్నీ కట్ చేసేసిండి. పూలు అలాగే ఉంచితే పూలు ఉండవండి చెట్టుకి. అసలు ఇంకా ఇలాగే ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు మొక్కని కట్ చేసుకుంటామో అంత బాగా వస్తాయండి. డ్రాగన్ చూడండి, ఇంకా డ్రాగన్కి కూడా మనం జూలై నుంచి స్టార్ట్ చేయాలన్నమాట.
కాపు రావాలంటే మే నుంచే కటింగ్లు చేసేసుకుంటే మనకి ఇంకా బాగా జూలై నుంచే స్టార్ట్ అయిపోతాయండి కాపు అనేది. ఇంక దీనికి మళ్ళీ ఒక తడ వీడియో చేసి పెడతానండి. ఇంకోండి ఇవి కూడా మన గార్డెన్లో కంపల్సరీగా పెట్టుకోండి. ఈ పూలు కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇవి కూడా చాలా బాగా పూస్తవి. చిన్న చిన్న పూలు బాగుంటాయి దేవుడికి పెట్టుకునేదానికి, తేనెటీగలు అట్రాక్షన్ అయ్యేదానికి బాగుంటాయి. మెయింటైన్ కూడా చాలా ఈజీ అండి. దీనికి కూడా పెద్ద అయితే పట్టదు, పురుగులు పట్టవు, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. చూడడానికి అసలు గార్డెన్లోకి రాగానే ఎంత బాగుంటాయో. ఒక 2 పండు మొక్కలు 2 ఇవి అవి పెట్టుకుంటే గార్డెన్లోకి సరిపోతాయండి. 2-3 ఉండే వాళ్ళకి అయితే ఈ చెట్లు చాలు అనమాట. తక్కువ ప్లేస్ ఉండేవాళ్ళు ఒక 4-5 డబ్బాల్లో 2 ఆకుకూరలు చిన్నవి మనం స్టార్టింగ్ చేయాలనుకునే వాళ్ళు కష్టం లేకుండా ఈజీగా సాయంత్రం ఉదయం మనం బయటకు వెళ్ళి ఎక్సర్సైజులు చేసుకోలేని వాళ్ళు ఇలా పైకి వచ్చి గార్డెన్లో కాసేపు తిరిగినా కూడా రిలాక్స్ అవ్వచ్చు కదా. ఇగోండి ఇంకా శంకు పూలు ఉన్నాయి. ఇంకా శంకు పూలు చూడండి ఎంత బాగా వస్తుంది అనండి. నేను ఇంకా ఇలా పెట్టేస్తాను అనమాట. సమ్మర్లో కొంచెం నీడ పట్టిన టబ్బుల్లో ఒక ప్లేస్లో 2 పెడుతుంటానండి. ఎందుకంటే ఇంకా ఎండకి కూడా కొంచెం మొక్క దెబ్బ తగలదండి. కొంచెం నీడ ఉంటాయి కదా, ఇలా చేసుకుంటే మనకి కొంచెం మొక్కకి హెల్దీగా కూడా ఉంటాయి. వాటర్ ఇచ్చేటప్పుడు కూడా 2 మొక్కలు చెమ్ముంటాయి అనమాట. అలా చేస్తుంటాను నేను. మెయిన్ మనం ఎండాకాలం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మనం ప్రతి మొక్కని ఈ జాగ్రత్తగా కాపాడుకొని రావాలి. ఇంకోండి చూడండి ఇవైతే తీగ జాతులు కూడా ఎప్పుడు కోసుకుంటానండి. అసలు కొన్ని ఉంచుతాను, కొన్ని దేవుడికి కోసుకుంటాను, కొన్ని తేనె తీగలు ఇవ్వండి. హనీ బీట్స్ అయితే మార్నింగ్ వచ్చేస్తాయి అనమాట. ఇంకోండి ఇటు వస్తే దొండకాయలు నేను నిన్నే కోసేసాలండి. ఇంకా పచ్చిమిరపకాయలు అవి ఇంక ఉన్నాయండి, వదిలేస్తాను అనమాట. ఒక 2 డేస్కి మళ్ళీ మనకు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు కోయినండి. ఒక 3 డేస్కి వచ్చి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హార్వెస్టింగ్లు కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఇంకా రోజా పూలు కూడా కోసేస్తున్నానండి. ఇంకెన్ని రోజుల నుంచినా ఇంకా గుత్తుగా ఉన్నాయి కదా, కోసేస్తానండి ఇంక ఈరోజు. అసలు ఇంకెక్కడ మొగ్గలు లేవు కాబట్టి చెట్టు కట్ చేసేస్తున్నానండి. ఇంకదా కట్ చేసేస్తాను అనుకోండి. ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చూడండి రోజా పూలు. అసలు ఎంత అందంగా పూస్తుందో. ఈజీ మెయింటైన్ చేసుకోండి. చూసారు కదా. ఇంక ఇవాళ ఇంకొన్ని బెండ మొక్కలు చూడండి కొత్తగా పెట్టానండి. బెండకాయలు కూడాను ఇంకా చుక్కుళ్ళు అయిపోయి, చుక్కుళ్ళు కూడా పీకేస్తాను. గోరు చుక్కులు పెట్టాను ఆల్రెడీ. ఇంకా బెండ మొక్కలు చిన్నవి పెట్టాను, బేరతీగలు పెట్టాను. కనకాంబరాలు కూడా ఉండే. కనకాంబరాలు ఇంకా కోయటం లేదులేండి. ఇంకా కనకాంబరాలు లాంటివి ఇంకా కోయిన ఈరోజు. ఇంకా అవి ఇంకా సాయంత్రం ఎప్పుడైనా 2 రోజులు ఆకి వస్తానంట. మళ్ళీ చెట్టు కూడా చూడండి ఇంకొచ్చేసింది. మళ్ళీ మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా ఇదిగోండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి చూసారు కదా. ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. హార్వెస్టింగ్ వీడియో ఈరోజు చూడండి. టమాటాలు, వంకాయలు పెద్ద హార్వెస్టింగ్ అంటే బెండకాయలు అనేవి నేను 2-3 రోజుల ముందే కోసాను. ఇంకా టమాటాలు, ఈ వంకాయలు, ఇవి పూలు హార్వెస్టింగ్ చేశాను. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.